అభివృద్ధి బాధ్యత నాదే, ఆశీర్వదించండి. పాలన బేరీజు వేసి మంచి నిర్ణయం తీసుకోండి. బీఆర్ఎస్కు ఓట్లు అడిగే అర్హతే లేదు. గల్లీ ఎన్నికలతో మోదీకి ఏం సంబంధం? జనగణన అయ్యే వరకు జిల్లాల సరిహద్దులు మార్చవద్దని కేంద్రం ఆదేశాలున్నాయి. ప్రతి మున్సిపాలిటీకి మాస్టర్ ప్లాన్ తెస్తాం. సో జనగణన అయ్యే వరకు జిల్లాల సరిహద్దులు మార్చొద్దని ఉన్నది కాబట్టి అది 2027లోనే ఇప్పుడు కంప్లీట్ అయింది. సో జిల్లాలు తీసేసేది కలిపేదనే ఆలోచన పెట్టుకోకండి. అది మార్చడం అన్నది కుదరదు, తీసేయడం అన్నది కూడా కుదరదు. సో ఈ అపోహలు నమ్మొద్దు అని చెప్తున్నాడు. ప్రతి మున్సిపాలిటీ కూడా ఒక్కొక్క మాస్టర్ ప్లాన్ తెస్తారట. ఇప్పుడు నేనేమంటున్నా, మీరు అంటున్నారు అభివృద్ధి బాధ్యత మాదే, ఆశీర్వదించండి, పాలనను బేరీజు వేయండి అని అంటున్నారు. మీరు ఒకే ఒక్క లైన్తో అధికారంలోకి వచ్చారు, మార్పు అని వచ్చారు. మేము 10 ఏళ్ళ ఈ అవినీతి పాలన నుంచి మార్పు తీసుకొస్తామన్నారు. ఆ పాలనకి ఈ పాలనకి ఏమైనా పెద్దగా తేడా ఉన్నదా? సరే, మీరు బీఆర్ఎస్కి ఓట్లు అడిగే అర్హత లేదు. మోదీ వచ్చి చేస్తాడా, మోదీ ఈడొచ్చి మోరీలు తీస్తాడా, ఆయన వచ్చి ఈడ మోరీలు తీసేది ఏం లేదు, వాళ్ళు కూడా చేసింది ఏం లేదు. ప్రజలు ఏం చేయాలి? ఇప్పుడు పార్టీలు ఇవన్నింటిని పక్కన పెట్టి స్థానికంగా మీకు అందుబాటులో ఉండే ఒక మంచి నాయకుని ఎన్నుకునే ప్రయత్నం చేయండి. అంతకుమించి మన ముందు ఇప్పటికిప్పుడు రేపే ఓట్లు వేయబోతున్నాం కాబట్టి అంతకుమించిన ఆప్షన్ మన ముందు ఏం లేదు. ఈ పార్టీ ఆ పార్టీ అని పక్కన పెడితే ఎవరైతే మీకు ఆ క్యాండిడేట్ మంచి క్యాండిడేట్ ఉన్నాడో ఆ కోణంలో ఆలోచించండి. సామాజిక న్యాయం కోణం కూడా ఆలోచించండి. ఎంతకాలం మనం ఈ బతుకులు బతకాలి? ఈ బహుజనులు రాజ్యాధికారంలోకి వచ్చేది ఎప్పుడు? ఓన్లీ బీసీ ప్రధానమంత్రి అయితేనో బీసీ ముఖ్యమంత్రి అయితేనో మనకు వచ్చేది ఏం లేదు. కింది నుంచి పై వరకు ఎమ్మెల్యేలు ఎంపీల వరకు మెజారిటీ సభ్యులు ఆ చట్టసభల్లో కూర్చుంటేనే, ఆ పదవుల్లో ఉంటేనే ఎంతో కొంత మన వాళ్ళే ఉంటారు కాబట్టి మనకు కొంత నిధులు రావడానికి, అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి సామాజిక న్యాయం గురించి కొంత ఆలోచించి జనరల్ స్థానంలో పోటీ చేస్తున్న బీసీలైనా, ఎస్సీలైనా, ఎస్టీలైనా పెద్ద ఎత్తున వాళ్ళని గెలిపించే ప్రయత్నం చేయండి. ఇది మన ముందున్న ఇంకొక ఆప్షన్. సో కొంత ఏదో ఒక చేంజ్ తీసుకురావాల్సిన అవసరం ఉంది కాబట్టి, ఆ దిశగా ఆలోచించాలి కాబట్టి ఆ ప్రయత్నం చేయండి. దయచేసి పైసలకు అమ్ముడు పోకండి. 30,000 కాదు, ఏమైనా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఇంకా తర్వాత కూడా ఇస్తామంటారు. ఇంటికి కిలో మటన్ పంపుతారు, 2 కిలోల చికెన్ పంపుతారు, బాటిల మీద బాటిల్ పంపిస్తారు. ఇవాళ రేపు పొద్దున 7 గంటల వరకు ఏది ఇచ్చినా, 7 గంటల తర్వాత నువ్వు కనిపించినా నీ ముఖం కూడా చూడాడు. ఎవడో వస్తున్నాడు పోతున్నాడు అని పురుగుల కంటే హీనంగా మిమ్మల్ని చూస్తారు, పశువుల కంటే హీనంగా మిమ్మల్ని చూస్తారు. సో డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కున్నాడు ఏం చేస్తాడు అంతకంటే ఎక్కువ? అందుకే నిజాయితీగా ఉన్న వాళ్ళకు ఓట్లు వేసే ప్రయత్నం చేయండి. అది ఇండిపెండెంట్లా, పార్టీ గుర్తుల మీద ఉన్న వాళ్ళ, ఎవరో. సో జాగ్రత్తగా ఓటింగ్లో పాల్గొనండి. ఇప్పుడు ఈయన ఏమంటుండంటే 12 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనంతా అవినీతిమయం. 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. వీటన్నింటినీ బేరీజు వేసి సమాజానికి ఏది మేలు చేస్తుందనేది ఆలోచించి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి పురపాలక సంఘం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేయించి వచ్చే 3 సంవత్సరాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తామని ముఖ్యమంత్రిగా, పురపాలక శాఖ మంత్రిగా ఈ బాధ్యత తీసుకుంటాను అని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు పట్టం కట్టాలని కోరారు. మరి 2 ఏళ్లుగా ఎందుకు పెట్టలే? ప్రతి మున్సిపాలిటీకి ఒక మాస్టర్ ప్లాను ఎలక్షన్లప్పుడే ఎందుకు? రాబోయే 5 ఏళ్లలో మేము డెవలప్మెంట్ ఏంటో చూపిస్తామన్న వాళ్ళు మళ్ళీ ఇప్పుడు రాబోయే 3 ఏళ్లలో అంటారు ఎట్లా? అంటే ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి. సోమవారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనంతరం చిట్చాట్లో ముఖ్యమంత్రి మాట్లాడారు. సంపూర్ణంగా మాకు సహకరించి ఆశీర్వదిస్తే సమస్యలన్నీ పరిష్కరిస్తాం. వచ్చే 3 ఏళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. ఆ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సైతం రెండోసారి గెలుస్తుంది. మోదీని చూసి ఓటేయాలని బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు. ఈ ఎన్నికలకు మోదీకి ఏం సంబంధం? మున్సిపాలిటీలో పారిశుద్ధ్య సమస్య వస్తే తీర్చాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కదా అని ఆయన మాట్లాడుతున్నారు. కానీ అట్లుండదు కదా. ఇప్పుడు మోదీ వచ్చి చేయలేడు కాబట్టి ఈడ కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఇక్కడ పోటీ చేయొద్దన్నది లేదు కదా. అన్ని పార్టీలు పోటీ చేస్తే వాళ్ళు కూడా పోటీ చేస్తున్నారు, మీరు కూడా పోటీ చేస్తున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అడ్డుకోవడానికి కోర్టులో పిటిషన్ వేసిన వ్యక్తికి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. మేం బీసీలకు పార్టీ పరంగా 61% టికెట్లు ఇచ్చాం. ఇది మా నిబద్ధత. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య త్రిముఖ పోరు జరుగుతోంది.
ఎవరు అభివృద్ధి చేయగలరో ఆలోచించండి. అవసరమైనప్పుడు కేంద్రంపై కొట్లాడడానికి ఈ ప్రభుత్వానికి బేచజాలు లేవు. బీఆర్ఎస్లా చీకటి ఒప్పందాలు కేంద్రంతో కుమ్మక్కవ్వాల్సిన అవసరం మాకు లేదు అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అన్నీ బాగానే ఉంటాయి. రేవంత్ మాట్లాడినా, సంజయ్ మాట్లాడినా, కేటీఆర్ మాట్లాడినా చాలా తీయగా కనిపిస్తాయి మీ మాటలు. వన్స్ ఒక్కసారి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీ ఆలోచనలో, మీ వైఖరిలో అతి భయంకరమైన మార్పులు వస్తున్నాయి. అస్సలు ఏ సమస్యను కూడా మీరు పట్టించుకుంటలేదు. ఇస్తారు హామీలు ఇచ్చి అడిగితే కోసినా పైసలు లేవంటారు. ఇస్తారు హామీలు, ఏమయ్యా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటే ఫస్ట్ ఇయర్ లోపే అంటే మేము ఎక్కడన్నాం, సంవత్సరం వల్ల 5 ఏళ్ల లోపని మళ్ళీ మాట మార్చే ప్రయత్నం. ఒకవేళ ఎందుకు ఇస్తలే ఉద్యోగాలు అన్న వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టుగా దుష్ప్రచారం అందరిదట్లే ఉంది. ఇప్పుడు ఏ పార్టీ చక్కగా ఉన్నది? సో రేవంత్ రెడ్డి ఇది ఇప్పుడు ఈ బీఆర్ఎస్ ఎట్లుందంటే, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి మాట్లాడుతున్నది బీసీలకు 42% రిజర్వేషన్ల అడ్డుకోవడానికి ఆయన ఎవరో మాధవరెడ్డితో పిటిషన్ వేయించారని. ఇప్పుడు ఆయనకి మేడ్చల్లో అదేదో మున్సిపాలిటీలో టికెట్ ఇచ్చారు 10వ వార్డట. మల్లారెడ్డి ఇచ్చిండు. చివరికి ఏడు దాకా వచ్చింది బీఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి. మల్లారెడ్డి ఏదో టీవీ 9తోనే మాట్లాడుతూ నాకు తెలియదు ఆయన ఎవడో తెలియదు నాకు, వాడిని ఓడగొట్టిన అవసరం అయితే అంటుండు. చివరికి టికెట్ ఇచ్చినోడే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఓడగొట్టిన వాడిని అవసరం అయితే నాకు తెలియదు వాడు సుప్రీంకోర్టులో బీసీలకు వ్యతిరేకంగా ఇచ్చిండని. ఎందుకంటే అది పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఆడ ఎలక్షన్ కింద మీద అయితేట్టుంది ఓవరాల్గా రాష్ట్రంలో. ఈ లొల్లి అంతా ఎందుకు వచ్చింది? మళ్ళీ రేపు పొద్దున నేను మేడ్చల్లో పోటీ చేస్తే నాకు ఇబ్బంది అయితేట్టుంది. నా కొడుకుని నిలబెట్టాలనుకుంటున్నా, నా కోడలకు టికెట్ ఇవ్వాలనుకుంటున్నా ఏదో ఒక దగ్గర నుంచి. ఈ అమ్మ ఇది మొత్తం పెంట అయితేట్టుంది, వాని కోసం నేను బలవడం ఏందని తీసుకుపోయి మొత్తం బురదంతా వాని మీద ఎత్తేసిండు. వానికి నాకు సంబంధమే లేదు, ఆ మాధవరెడ్డి అనటానికి నాకు సంబంధమే లేదు, ఓడగొట్టిన అవసరం అయితే అంటుండు మల్లారెడ్డి. చివరికి ఆడదాకా వచ్చింది వాళ్ళ పరిస్థితి. అంటే కనీసం ఆలోచన లేకుండా టికెట్ల కేటాయింపులు చేస్తున్న ఈ పార్టీ బీఆర్ఎస్. ఇక వాళ్ళది ఈ రిజల్ట్ ఏముంది? సర్పంచ్ ఎలక్షన్ల కంటే ఘోరమైన పొజిషన్లో ఉంది బీఆర్ఎస్. ఇప్పుడు వాళ్ళ ప్రచారం చక్కగా లేదు, నిర్ణయాలు చక్కగా లేవు, వాళ్ళది వాళ్ళు కడుక్కోలేక చచ్చిపోతున్నారు ఈ కేసులు, ఈ వ్యవహారాలతోటి. అందులో ఇంకొకటి ఏమైపోయింది బీఆర్ఎస్ అంటే, లీడర్ ఏడి? కేటీఆర్ హరీష్ రావుని తిరిగితే కేటీఆర్ని చూసి ఎవడోటేస్తాడు? హరీష్ ఏదో మొక్కుబడికి పనిచేస్తున్నాడు, మామ కోసం పనిచేస్తున్నాడనే లైన్ తప్ప ఆయన పార్టీ కోసమే పనిచేస్తున్నాడనే అది రావట్లేదు. కేటీఆర్ని మొహం చూసి అసలు ఓటే పడదు. బయటకు రావాల్సిన, కొట్లాడాల్సిన కేసీఆర్ ఏమో ఇంట్లో పండుకుంటు. లీడరే ఇంట్లో పండుకున్నప్పుడు జనానికి, కార్యకర్తలకు ఏం అవసరం? సో అందుకే వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. కేసీఆర్ను తిట్టడం తప్ప రేవంత్ చేసింది ఏమీ లేదు. 6 గ్యారంటీలు అమలు చేసే వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం. 2 ఏళ్లలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి నిత్యం కేసీఆర్ను తిట్టడం తప్ప చేసిందేమీ లేదని, తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డిని నమ్మి మోసపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేసే వరకు ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన హన్మకొండ జిల్లాలో మాట్లాడినట్టు. మరి నీ బూతులు ఎట్లున్నాయి? ఆయన తిడుతున్నాడు. ముందు మీ నాయన స్టార్ట్ చేసింది ఈ బూతుల పర్వం, మీ కుటుంబం స్టార్ట్ చేసింది, వీళ్ళు నేర్చుకున్నారు, వీళ్ళు స్టార్ట్ చేసి వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు నిన్న మొన్న నువ్వేమన్నా తగ్గినవా? ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న ఆ సభలోనే, హన్మకొండ పరకాల సభల్లోని భూపాలపల్లిలో నోటికొచ్చింది వాగినావు కదా నువ్వు కూడా. బ్రోకర్ నా కొడుకులు, అసలు ఏం లాంగ్వేజ్ రా బాబు మీది? అందరు లీడర్లను అంటున్నాను నేను, రేవంత్ రెడ్డి అయినా, కేటీఆర్ అయినా, ఇంకెవడైనా. అసలు మీ భాష ఏంది? మీ వ్యవహారం ఏంది? ఇప్పుడు అట్లా ఆయన ఓట్లు అడుగుతుంది. ఇక బీజేపీ వాళ్ళది కేంద్ర నిధులతోనే రాష్ట్ర పాలన, బంగారు తెలంగాణ బీజేపీతోనే సాధ్యం. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఎక్కడుంది బంగారు తెలంగాణ? బంగారు తెలంగాణ అన్న ఆయన పని అయిపోయింది, ఆయన ఇంట్లో అనుకుంటూ బయటికి కూడా వస్తున్నాడు అపోజిషన్లోకి వెళ్ళిన తర్వాత. నిర్మల్ కార్నర్ మీటింగ్లో అభివాదం చేస్తున్న రామచంద్రరావు చిత్రంలో మహేశ్వర్ రెడ్డి. 2 పార్టీలు రాష్ట్రాన్ని దోచుకున్నాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్లపై కిషన్ రెడ్డి ధ్వజం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ను తెలంగాణ రాష్ట్రానికి పట్టిన రాహుకేతువులట. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్రంగా ధ్వజమెత్తారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ గ్రహణం నుంచి బయటపడి రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చుకోవాలంటే బీజేపీకి అధికారం ఇవ్వాలి, రాష్ట్ర ప్రజలను కోరారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం మున్సిపల్ ఎన్నికల ప్రచారం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ధనిక రాష్ట్రం తెలంగాణను అప్పుల పాలయ్యేలా చేసింది, అప్పుల్లో ఉన్నా సరే రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలా అని కాంగ్రెస్ ఆలోచిస్తోంది అని నిన్న రామచంద్రరావు గారిది ఆయనది. ఇప్పుడు వాళ్ళకి బీజేపీకి ఇక్కడ 7 కార్పొరేషన్స్లో ఒక 2 అడ్వాంటేజ్గా ఉన్నాయి. చూడాలి అది ఎట్లుంటుందో రిజల్ట్, కరీంనగర్ అండ్ నిజామాబాద్.
ఇక అంతకుమించి మిగతా ఏమీ వాళ్ళకి పెద్దగా వచ్చేటట్టు ఏం కనబడతలేదు. కాకపోతే ఆయా కార్పొరేషన్స్లో మున్సిపాలిటీస్లో కొంత వార్డుల సంఖ్య పెరగొచ్చు పోయినసారి కంటే ఈసారి. సో ఇట్లా 3 పార్టీల నాయకులు వాళ్ళ వాళ్ళ విమర్శలు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. మేమేమంటున్నాం అంటే అపోజిషన్లో ఉన్న పార్టీలు కూడా ఇవాళ అధికార పక్షం చేస్తున్న పనుల మీద వాళ్ళ ఫెయిల్యూర్స్ మీద ఎంతవరకు పోరాడగలుగుతున్నది చెప్పండి. ఈ 3 పార్టీలు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఒకటే, ఎలక్షన్లకు ముందు ఎలక్షన్లు అప్పుడు మాట్లాడుకుంటారు, దుమ్మెత్తి పోసుకుంటారు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కలిసి పనిచేస్తారు వీళ్ళు. ఏ సమస్య మీద అపోజిషన్ పోరాడింది ప్రజల కోసం, అధికారంలోకి వచ్చాక ఏ సమస్యని తీర్చే ప్రయత్నం ఈ గవర్నమెంట్ చేసింది ఆలోచించండి ఒకసారి. ఐదు కాదు 7 కార్పొరేషన్ల 7 కార్పొరేషన్లే 7లో రెండింట్లో బీజేపీ కొంత మెరుగైన పర్ఫార్మెన్స్ చూపిస్తున్నది. చూడాలి అవి కూడా, మరి అది మ్యాజిక్ ఫిగర్ వరకు వస్తుందా రాదా అన్నది. మిగతావిగా నల్గొండ కానీ కొన్ని మిగతా వాటిల్లో కాంగ్రెస్ అడ్వాంటేజ్ ఉన్నట్టు కనబడుతున్నది. నేను కొన్ని ప్రాంతాలు తిరిగిన కాబట్టి చెప్తున్నా, అంతకుమించి ఏం లేదు అక్కడ. ఏదైనా అద్భుతం జరిగితే చెప్పలేం. కానీ ఎందుకో బీఆర్ఎస్ ఈ ఎలక్షన్స్లో అనుకున్నంత స్థాయిలో ఆ పెర్ఫార్మెన్స్ కనిపిస్తలేదు. గ్రౌండ్లో కూడా కొంతమంది లీడర్లు తిరుగుతలేరు. మరి ఏందో వాళ్ళది. తెలంగాణ మంత్రి పదవి ఎవరికి వస్తుంది, విస్తరణ ఎప్పుడు ఉంటుందో మీరు చెప్పండి. విద్యాశాఖ మంత్రి, హోంమంత్రి ఎవరికన్నా ఇస్తే అభివృద్ధి అన్న జరుగుతుంది. ఇప్పుడు ఆయన మున్సిపల్ శాఖనే నా దగ్గరనే ఉంటుంది ఇంకా అని చెప్తున్నాడు. మున్సిపల్ శాఖ రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంది, చాలా కీలకమైంది. హోంశాఖ ఆయన దగ్గరనే ఉంది, విద్యాశాఖ ఆయన దగ్గరనే ఉంది, మళ్ళీ ముఖ్యమంత్రి ఆయన. ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన పనులు, చేయాల్సిన పనులే చాలా ఉంటాయి. అవి కాక మళ్ళీ 3 మంత్రి పదవులు ఏం చేయగలుగుతారండి? ఇది ప్రజాస్వామ్యమా? రాజ్యాంగం ఏం చెబుతోంది? ఎలక్షన్ కమిషన్ ఎక్కడ? అవినీతి, నైతిక విలువలు నాశనం అయితే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇంత మాట్లాడుకొని తిట్టుకుంటున్నారు కదా ఈ నాయకులంతా. రూపాయి పంచకుండా ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పండి. నిన్న సాయంత్రం నుంచి పైసలు, పైసలు, మందు, చికెను, మటను, కథ, వ్యవహారం. నో వాయిస్ ఏంది? వాయిస్ వస్తుంది కదా. అన్న, వై ఆర్ యూ బ్లేమింగ్ పొలిటీషియన్స్ ఆల్ ద టైమ్? మనము కదా అన్నీ తెలిసి కూడా ఓటు వేసి గెలిపిస్తున్నాం. ప్రజల్ని అట్లా తయారు చేసినారు. వై పొలిటీషియన్స్ అంటే ప్రజల దగ్గర ఏమీ లేకుండా ప్రజలని ఎప్పుడూ అడుక్కునే వాళ్ళలాగా ప్రజల్ని తయారు చేసి, ఏమీ లేనటువంటి ప్రజలు ఏం చేస్తారండి? ఇప్పుడు పూట గతి లేదు, అన్నం తీసుకుపోయి ఇచ్చినాం అనుకోండి, తీసుకుంటారా వద్దంటారా? అట్లనే ఉంది ప్రజల పరిస్థితి కూడా. ఆ రకంగా మనల్ని తయారు చేసి చివరికి అమ్మ ఎవరికి ఓటేసినా గింతే, ఈ పరిస్థితి మారదు అనే కాడికి తీసుకొచ్చి ఆ పైసలతోని గెలుస్తున్నారు. తప్పు ఫస్ట్ లీడర్లదే, ఆ తర్వాతే ప్రజల గురించి మనం మాట్లాడాలి. ప్రజల్లో కూడా మార్పు రావాలి, కానీ లీడర్లలో మార్పు రాదు అని మనం డిసైడ్ అవుతున్నాం కాబట్టి ఇక రావాల్సింది ప్రజల్లోని. ఇక మనమే ఆలోచించాలి. రాజకీయం ఒక వ్యాపారం, జనాలే పిచ్చోళ్ళు. నల్గొండ కార్పొరేషన్లో కాంగ్రెస్ హవా పక్క, మేబీ ఛాన్సెస్ అట్లనే కనబడుతున్నాయి. కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు రాజీనామా చేసిండట. ఏమైందో అన్న, జనాలు కూడా అలాగే అడుగుతున్నారు. ఈరోజు రాత్రి 1-2 గంటల వరకు లైట్లు వేసుకొని మేల్కొని కూడా ఉంటారు. డౌట్ ఏమన్నా ఉందా? ఉంటారు. సిరిసిల్లలో కేకేకి ఓట్ షేర్ పెరిగిందన్న మున్సిపల్ ఎలక్షన్లో. ఓట్ షేర్ పెరగడం ఏంది? మీరు అధికారంలో ఉన్నారు, మీరు గెలవాలి కదా, ఎందుకు గెలవలే? అసలు ఆ అధికారులు కానీ వ్యవస్థ కానీ ఇంకా సిరిసిల్లలో కానీ సిద్దిపేటలో కానీ మీరు చెప్పినట్టే నడుస్తుంది. ఇప్పుడు మీ ప్లేస్లో కనుక కేసీఆర్ అధికారంలో ఉండుంటే ఈ పార్టీకి ఎప్పుడో ఆ రెండింటిని టేక్ ఓవర్ చేసేటోడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే వాళ్ళ రూలింగ్కి మీ రూలింగ్ తేడా ఏంటనేది చెప్తున్నా. అన్న, జర్నలిస్ట్ వల్ల ఏం రాదు, జస్ట్ క్వశ్చన్ చేయడం. జర్నలిస్టుల వల్ల ఏం రాదే. మీరు మీడియా లేకుండా మీకు ఏ వార్త మీకు తెలుస్తుంది? బయట జరిగే విషయాలు మన మీడియా అమ్ముడు పోయింది. మీడియా ప్రతి దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచి ఎక్కడ ఉంటే అక్కడ తీసుకోవాలి. వితౌట్ మీడియా ఛానల్స్, వితౌట్ ఇది మీకు ఒక వార్త మీ దగ్గరికి ఎట్లా వస్తుంది? జర్నలిస్ట్ పనిచేస్తేనే మీ దగ్గరికి వస్తుంది. వాళ్ళ పని అంతవరకే.
పబ్లిక్ మందు లేదా మనీ అడుగుతున్నారట ఓటు వేయడానికి. అడుగుతున్నారు. దేశంలో సరిగ్గా మంత్రులు లేని రాష్ట్రం తెలంగాణ. ఇది మన దరిద్రం. రైతు బంధు ఏదన్నా చెప్పినాం కదా, ముఖ్యమంత్రి కూడా అన్నాడు కదా వేస్తామని. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కనుక ఒకవేళ ఉంటే ఆ ఎలక్షన్స్ ముందే వేస్తాడు. ఉన్నా లేకపోయినా నేను అనుకోవడం ఎలక్షన్స్ తర్వాత ఒక నెల అటు ఇట్లో పడే అవకాశాలు ఉంటాయి. అది ఇప్పుడు రైతు భరోసా వేయకపోతే అయిపోయింది ఇక ప్రభుత్వం పని అనేటువంటి పిక్చర్ వచ్చేసింది. సో కాబట్టి అది వేయక తప్పదు. అది కాకపోతే నెల అటు ఇటు అంతే. తెలంగాణలో జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది? ఈ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా అప్డేట్ తీసుకోలేదన్న. కానీ ఆంధ్రాలో ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి ఖాళీలు తీసుకొని ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు. మనము మన పోరాటాలు జెన్యూన్గా లేవు. లీడర్లు ఎట్లున్నారో మనందరికీ తెలిసిందే. మాట మార్చే లీడర్లు. సంవత్సరం తిరిగేలోపు 2 లక్షల ఉద్యోగాలని పేపర్లలో యాడ్లు వేయించి మాటలు మాట్లాడి ఇప్పుడు మేమేడన్నామంటారు. ఇక అంతకంటే దారుణం ఉందా? ఇక మన మూమెంట్స్ వచ్చేసరికి ఏ దుకాణం ఆ దుకాణం నడుస్తున్నది. సో ఆ దిశగా గట్టి ఫైట్ కూడా జరుగుతలేదు. అందుకనే మొన్న ఏమన్నాను, రేవంత్ రెడ్డి సీటు కదులుతుంది నిరుద్యోగుల వల్ల అని అనుకున్నప్పుడు మాత్రమే ఉద్యోగాలు వేస్తాడు. సో ఆ పరిస్థితి తీసుకురావాలి. ఒక తెలంగాణ మూమెంట్ లాంటి మూమెంట్ జరగాల. అది జరుగుతుంది వెనక ముందు అంతే. అన్న ఎస్టీ వర్గం నుంచి ఒక మంత్రి కూడా లేడు, కనిపిస్తలేడు. భువనగిరి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటై ప్రచారం చేశారు. లోకల్ బాడీస్లో అంతే ఉంటుందండి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఉంటుంది. లోకల్ ఎలక్షన్స్లో ఇప్పుడు ఆ వార్డులో 3000, 4000, 1000, 1500 ఓట్లు, 2000 ఓట్లు ఉంటాయి. సో అక్కడ ఇద్దరు మంచి ఉన్నాడు, ఒక పెద్ద దొంగ ఉన్నాడు, వాడు మళ్ళీ గెలిచేటట్టు ఉన్నాడు అనుకోండి, ఇద్దరు కలుస్తారు. అంతే, ఏం లేదు ఆడ. సార్ గురుకుల టీచర్స్ ప్రాబ్లమ్స్ గురించి న్యూస్లో మాట్లాడండి ప్లీజ్. బోనసే వస్తలేదట ఇంతవరకు. టీఎస్ఎన్పీడీసీఎల్లో ఆర్టిజన్లను పర్మనెంట్ చేయాలి. బీసీ జెన్యూన్ పర్సన్స్ అందరూ మీరు కలిసి పార్టీ పెట్టి తెలంగాణని కలపడం నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదండి. ఇప్పుడు పార్టీలు పెట్టమని చెప్తున్నాను చాలామందికి, ఆల్టర్నేట్ కావాలని కోరుతున్నాను తప్ప మనం అందులో ఇన్వాల్వ్ అవ్వాలనే ఆలోచన కానీ ఇంట్రెస్ట్ కానీ మాకు లేదు. లీడర్లను తయారు చేసే ఆలోచనలో ఉన్నాం మేము. కొంత పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావాలి, లీడర్లను తయారు చేయాలి. ఇది చాలా గొప్ప టాస్క్ కదా. సో ఆ పనిలో మేము నిమగ్నమై ఉన్నాం, అదే పనిలో ఉంటాం. నెక్స్ట్ అన్న, మన తెలంగాణలో రాజకీయ నాయకుల కంటే ఎక్కువ బ్యూరోక్రాట్స్ చాలా దారుణంగా ఉందన్న. ఇంకా రాజకీయ నాయకులు మేలట. వాస్తవమే ఇది. ఇప్పుడు చాలామంది ఐఏఎస్లను చూడండి, తెలంగాణలో 100 కోట్లు సంపాదించారు. ఒక్కొక్కడు 100 కోట్లు సంపాదించారు. మీరు లెక్కలేసుకో, మీరు చూడండి, ఒక్కొక్క పేరుతో సహా మనం మాట్లాడవచ్చు. చిన్న అధికారే కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. పెద్ద పెద్ద బిల్డింగ్లు, కథ, వ్యవహారం. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఎప్పుడు ఉంటాయి చెప్పలేం. ఉంటాయి, అసలు ఉండకపోయినా ఆశ్చర్యం లేదు. ఉంటాయనే అంటున్నారు మరి వాళ్ళ నిర్ణయం. వైన్స్ను తగ్గించాలి, బెల్ట్ షాపులు మొత్తం తీసేయాలి. ఓ అమ్మ, అది అవుతుందా? అది అయ్యే పనేనా? పృథ్వీరాజ్ అన్న ఎప్పుడు పార్టీ పెడుతుండు ఏమో మరి, ఆయన్నే అడగాలి. పెడతాడేమో మరి. పెడితే బాగుంటుందని ఆలోచన అయితే చేస్తున్నాడు. మరి అది ఏ దిశగా ముందుకెళ్తుంది అన్నది చూడాలి. డిస్కషన్స్ నడుస్తున్నాయి. కొత్తగూడెంలో హంగు వచ్చేలా ఉంది. కాంగ్రెస్ ఎక్కువ సీట్స్ వచ్చినా సిపిఐ తెలుగుదేశంకి 20 వరకు వస్తాయి. బీఆర్ఎస్ కూడా 10 పైన వస్తాయట. నిన్న ఒక సర్వే రిపోర్ట్ వచ్చింది. సో పబ్లిక్ కామెంట్స్.